తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభమై భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో చివరికి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయింది అంటూ ఒక విమర్శ అయితే ఉంది. దాని మీద మీరిద్దరే ఉంటారు కృష్ణారెడ్డి గారు. ఓకే, ఆయన అనుకున్నాడు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడితే నేను ఒక భార పరిశ్రమ లాగా దాన్ని పెడతానని అనుకున్నాడు. కానీ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చిండు. ఈఆర్ఎస్ ఇచ్చిండు. ఓకే, నీకు ఇది కరెక్ట్ కాదని చెప్పి అని ఇప్పుడు ఇంట్లోనో ఫామ్ హౌస్లో గడుపుతున్నాడు. ప్రజలకు క్లారిటీ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు లేకపోవడం ఒక రకంగా బాధాకరమైన అంశమే. కానీ ఈసారి వాళ్ళు ఇప్పుడు ఇచ్చే తీర్పులో వాళ్ళ ఇది కూడా చూపుతారు ఖచ్చితంగా. శోభన్, ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ లక్ష్యాలు ఉంటాయి, స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. టీఆర్ఎస్ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పెట్టుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే కాంగ్రెస్లో ఈ పరిణామ క్రమాన్ని చూస్తే అట్లా కనిపిస్తోంది అని అంటూ వ్యాఖ్యలు. నేను ఎంతకుముందు చెప్పినట్టు వాళ్ళ ఇష్టం. అది రాజకీయ పార్టీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఉంటారు, వాళ్ళ పొలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళ రాష్ట్ర కమిటీ ఉంటుంది. సరే టీఆర్ఎస్లో అంత ప్రజాస్వామ్యం ఉందా లేదా వేరే విషయం, కానీ వాళ్ళకు కమిటీ ఉంది, వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. కాదనట్లే. వాళ్ళు గతంలో కాంగ్రెస్తో మెర్జ్ చేస్తున్నారు, చేయలేరు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి పోతుందని అంటున్నారు, లోపైకి ఒప్పందం అంటున్నారు. అదంతా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. కానీ అల్టిమేట్గా ఏంటంటే నువ్వు ప్రజలకు ఏం చెప్పినావు, నీ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు ప్రజలకు ఏం చెప్పినావు, వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసినావు అనేది ప్రజలు గ్యారంటీ గుర్తుపెట్టుకుంటారు. పెద్దలు కృష్ణారెడ్డి గారు అన్నట్టు హైదరాబాదు ప్రజలు ఇవన్నీ అంటే ఇంత అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే ఎవరి బుజుల్లో వాళ్ళు ఉండేటట్టు ఈ సమాజం అట్లా చిత్రీకరిస్తుంది. కానీ వాళ్ళు ఒక గంట సేపు కూర్చొని రాజకీయాలు ఏం జరుగుతుంది, మాకు ఏం నష్టం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది ప్రభుత్వం వల్ల అని ఆలోచించే పరిస్థితి వస్తే 5 నిమిషాలు పట్టదు వీళ్ళని అనలైజ్ చేయడానికి ప్రజలు. కానీ ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ మనం జీహెచ్ఎంసీ ఈ జీవో దగ్గరికి వద్దాం, 59 జీవో దగ్గరికి వద్దాం. మొత్తం ఎన్ని ఫైల్స్ అయి ఉంటాయి జీవో నెంబర్ 59? మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల సమాచారం తీసుకోవాలి. కానీ మేము షేర్లింగంపల్లి ఈ కొంత రంగారెడ్డి జిల్లా పరిధిలో కొంత వర్కౌట్ వివాదాలన్నీ షేర్లింగంపల్లి చుట్టే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి షేర్లింగంపల్లి ఉంది, గండిపేట ఉంది, రాయన్ నగర్ ఉంది. అట్లాగే రీసెంట్గా మాకు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కొంత ఇన్ఫర్మేషన్ మీద కూడా కొంత ఏంటంటే వాళ్ళ బినామీలు పెట్టి చేసిందని చెప్పేసి ఒక 3,500 ఫైల్స్ మాత్రము మొత్తం మేము బయటికి తీసాము. ఆ 3,500 ఫైల్స్ సంబంధించింది గవర్నమెంట్కి రిపోర్ట్కి ఇచ్చాము. వీటన్నిటిపైన పలానా సర్వే నెంబర్ మీద మీరు ఎంక్వైరీ చేయండి చెప్పేసి. అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో మీకు ఇప్పుడు కొన్ని సర్వే నెంబర్, ఇప్పుడు కానమెట్ ఉంది 41/14, 150 ఎకరాలు, చాలా పెద్ద లేఅవుట్, చాలా పెద్ద ఎక్స్టెండర్ లేదు. దాంట్లో మీకు పెట్టారు. కానీ ఒక అతను గుంటూరు దిలీప్ చౌదరి అనే వ్యక్తి 35 సర్వే నెంబర్ వేసి 41/14లో దాదాపు ఎకరా కబ్జా పెట్టేసి 59కి అప్లై చేశాడు. మేము రైట్లీ వెంటనే జోక్యం చేసుకొని ఎంఆర్ఓకి కలెక్టర్కి మెసేజ్ పెట్టేసి అది ప్యూర్ గవర్నమెంట్ అండ్ వాడు పెట్టింది వేరే అని చెప్పేసి, అది మీరు రెగ్యులర్ కూడా చేయదని చెప్పేసి, ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్పేసి కొట్టేశాం. అట్లా కొన్నిట్లో జోక్యం చేసుకున్నాం. కానీ ఎన్ని జోక్యం చేసుకున్నాం, రాత్రి 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ మాకు ఏడ దొరుకుతాడు. ఇలాంటి పరిస్థితి. వీటన్నిటిపైన గత ఎలక్షన్ కంటే ముందు 2 నెలల ముందు జరిగిన లావాదేవీల మీద మొత్తం మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి రాతపూర్వకంగా గవర్నమెంట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇన్ ప్రిన్సిపల్ ఆ డెసిషన్ తీసుకున్నట్టుగా ఉంది. అదే డెసిషన్తో ముందుకెళ్తుంది. కృష్ణారెడ్డి గారు, వేలు అంటే ఒక్క జవహర్ నగర్లోనే 2,260 మందికి ఒకటే రోజు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, అప్పటి కార్మిక శాఖ మంత్రి ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రాం పెట్టి ఇచ్చారు. ఇట్లా ఎన్ని ఉన్నాయి? 58 కింద ఇచ్చిన సంతోషం ఉండే, 59 కింద ఇచ్చారు. 59 కింద ఇచ్చారు. అది 58 కింద ఇచ్చినా పేదలకు ఇచ్చినట్టు అది మచ్చుకు కొన్ని ఇచ్చిండ్రు. 59లో కొన్ని వరకు నేను చెప్పగలుగుతా. శ్రీలింగంపల్లిలో ఒక సర్వే నెంబర్ 40లో 59 కింద 6 కన్వెన్షన్ డీడీలు చేసిండ్రు. అట్లే నానక్రమంలో 149లో 149 బాగా వివాదాస్పదంగా ఉంది. 900 ఈచ్ 900 యార్డ్స్ ఒక్కొక్క డాక్యుమెంట్ చేసినారు, 5-6 చేసినారు. అందులో గోపనపల్లి సర్వే నెంబర్ 124లో కూడా జరిగింది. కొండాపూర్లో సర్వే నెంబర్ 59లో 8 కన్వెన్షన్ డీల్ జరిగినాయి. అవి ఈచ్ 300 యార్డ్స్. అంటే మీరు 59 జీవో కింద చెప్పాలంటే టు సమ్ ఎక్స్టెంట్ కన్స్ట్రక్షన్ జరగాలి, 2014 కంటే ముందు కరెంట్ బిల్లు ఉండాలి, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పిన సర్వే నెంబర్లో రోజు తిరిగేది అక్కడే కదా, ఓపెన్ ల్యాండ్ కూడా ఆ గైడ్లైన్స్ లేవు. మొత్తం ఓపెన్ ల్యాండ్కి డీడీ ఇచ్చి పడేసిన పరిస్థితి.